నమస్తే. 2-3 రోజుల కానించి ఒక చర్చ నడుస్తూ ఉంది తెలుగు ఇండస్ట్రీలో. మరి ఒక పక్కన డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క పేర్లు కీలకంగా మారిపోయినాయి. దాంట్లో ప్రముఖంగా వినపడుతున్నటువంటి పేర్లు నటి హేమ. ఆమె చిన్న చిన్న క్యారెక్టర్లతో పాటు కొంత తెలుగు చిత్ర పరిశ్రమలో కీలకమైనటువంటి పోస్టులో ఉండడం జరిగింది చిత్ర పరిశ్రమలో. మరో పక్కన ఇదే సంబంధించినటువంటి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేటువంటి అశూరాయ్ సైతం ఈ సంబంధించినటువంటి బెంగళూరులో జరిగినటువంటి ఒక రేవ్ పార్టీ, ఒక సంబంధించినటువంటి వ్యక్తి బర్త్డే పార్టీ అంటూ బెంగళూరుకు తీసుకెళ్లి ఒక పక్కన నటి హేమ, మరో పక్కన అశూరాయ్, ఇంకొక పక్కన హేమ యొక్క సన్నిహితుడైనటువంటి చిరంజీవి, మరో పక్కన ఈ ఈవెంట్ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాసు అనేటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా డ్రగ్స్ టెస్టులు చేస్తే వాళ్ళందరూ కూడా బయటపడ్డారు. వీళ్ళు నిజంగా కూడా ఆ రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారు అన్నటువంటి సంబంధించినటువంటి రిపోర్ట్ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే సిసిబి పోలీసులు వీళ్ళకు నోటీసులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. అతి తొందరలో వీళ్ళను అదుపులోకి తీసుకొని విచారించేటువంటి ఆస్కారం కూడా ఉన్నది. మొన్న 3 రోజుల క్రితం బెంగళూరులో జరిగినటువంటి ఒక రేవ్ పార్టీ, అంటే రేవ్ పార్టీ జరుగుతుందని చెప్పేసి ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి బెంగళూరు పోలీసులు వాళ్ళకు వచ్చినటువంటి ఏదైతే సమాచారం మేరకు వాళ్ళు బెంగళూరులో జరుగుతున్నటువంటి రేవ్ పార్టీ జరుగుతున్నటువంటి ఒక హోటల్లో సోదాలు నిర్వహించడం జరిగింది. సర్చ్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో సుమారుగా 101 మంది ఆ యొక్క బర్త్డే పార్టీలో పాల్గొనడం జరిగింది. బర్త్డే పార్టీలో పాల్గొన్నటువంటి వ్యక్తులంతా కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు ముందుగా వాళ్ళ యొక్క అనుమానాన్ని వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళను అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళు దాడులు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ రేవ్ పార్టీలో పూర్తి స్థాయిలో 31 మంది మహిళలు ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ బర్త్డే పార్టీలకు సంబంధించినటువంటి విషయంలో అర్ధనగ్నమైనటువంటి ఏదైతే నృత్యాలు వేసుకుంటూ, అంటే కొంతమంది సగం దుస్తులు వేసుకొని అక్కడ పూర్తి స్థాయిలో డ్రగ్స్ తీసుకొని వాళ్ళు కూడా మత్తులో మునిగిపోయి అక్కడ డ్యాన్స్ వేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి పోలీసులు అయితే వాళ్ళు నిర్ధారించడం జరిగింది. ఆ రేవ్ పార్టీ నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ పార్టీని అరేంజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాసు అనేటువంటి వ్యక్తిని ప్రాథమికంగా అదుపులోకి తీసుకొని ఈ సంబంధించినటువంటి వ్యవస్థ పైన ఎక్కడ ఈ సంబంధించినటువంటి వ్యవహారాలు నడపడం జరిగింది. ఈ పార్టీలు నడుపుతున్నటువంటి సందర్భంలో ఈ బర్త్డే పార్టీలు కావచ్చు, మరొక వేరే ఈవెంట్లు జరుపుతున్నటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో ఈ వాసు అనేటువంటి వ్యక్తి డ్రగ్స్ ని సప్లై చేస్తాడు. డ్రగ్స్ తో సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు డ్రగ్స్ సప్లై చేసేటువంటి వాళ్ళతోటి ఈ వాసు అనేటువంటి ఆర్గనైజర్ కి సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళతోటి రెగ్యులర్ గా డ్రగ్స్ సంబంధించినటువంటి వాళ్ళతోటి ఇక్కడ ఉన్నటువంటి వాసు రెగ్యులర్ గా టచ్ లోకి ఉంటాడు. ఎవరికి డ్రగ్స్ కావాలన్నా కానీ ఈయనే సమకూరుస్తాడు అన్నట్టు చెప్పేసి పోలీసులు నిర్ధారించినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో మరీ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే నటి హేమ, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటి హేమ, ఆమె అక్కడ డ్రగ్స్ పార్టీలో, మరో పక్కన రేవ్ పార్టీలో బెంగళూరులో పాల్గొనడం జరిగింది. ఆమెతో పాటు సుమారుగా 15 మంది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ యొక్క పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ 101 మందిని టెస్ట్ చేసినట్టు పోలీసులు ఏదైతే డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేది టెస్ట్ చేయడం జరిగింది. ఈ టెస్ట్ లో కాసేపటి క్రితమే రిపోర్ట్లు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీనిలో సుమారుగా 101 మంది సంబంధించినటువంటి దీంట్లో పాల్గొంటే సుమారుగా వాళ్ళ దగ్గర 86 మంది సంబంధించినటువంటి ఈ పార్టీలో పాల్గొన్నటువంటి ఆ యువకులకు 86 మందికి పాజిటివ్ వచ్చింది. 86 మంది కూడా డ్రగ్స్ తీసుకొని ఆ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా పోలీసులు స్పష్టం చేస్తా ఉన్నారు. ఈ 86 మందిలో సుమారుగా దీంట్లో ఉన్నటువంటి ఎవరైతే ఆ పార్టీలో పాల్గొన్నటువంటి 31 మంది యువతులకు టెస్టులు చేయడం జరిగింది. అంటే సుమారుగా 70 మంది ఇలా పురుషులు పాల్గొంటే ఈ యొక్క పార్టీలో ఈ 31 మంది యువతులు పాల్గొనడం జరిగింది, మహిళలు పాల్గొనడం జరిగింది. అయితే ఈ 31 మంది యువతులకు టెస్ట్ చేస్తే సుమారుగా 27 మంది యువతులకు పూర్తి స్థాయిలో వాళ్ళకు డ్రగ్స్ తీసుకున్నట్టుగా రిపోర్ట్లు పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించడం జరిగింది. అంటే 27 మంది యువతులు వాళ్ళు డ్రగ్స్ తీసుకొని వివిధ నృత్యాలు చేసుకుంటూ అక్కడ ఈ యొక్క పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీళ్ళపైన పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో సైతం మనం చూసుకోవడం జరిగింది, తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలా మంది కూడా మనం గతంలో చూసుకోవడం జరిగింది.
ఎవరైతే పూరి జగన్నాథ్ కావచ్చు డైరెక్టర్, చార్మి కావచ్చు, మరో పక్కన రకుల్ కావచ్చు, ఇట్లాంటి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి డైరెక్టర్లు, హీరోయిన్లు సైతం దొరికినటువంటి పరిస్థితి. తెలంగాణలో కొంత డ్రగ్స్ పైన ఫోకస్ పెడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క పార్టీని బెంగళూరుకు మార్చడం జరిగింది. బెంగళూరులో సైతం తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులే కీలకంగా ఈ డ్రగ్స్ తీసుకొని ఈ డ్రగ్స్ పార్టీని ఏర్పాటు చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీంట్లో హేమతో పాటు అశూరాయ్ సంబంధించినటువంటి ఈమె ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఆమె, ఈమె బర్త్డే పార్టీ అనుకుని వెళ్ళినా ఆడికి వెళ్ళిన తర్వాత ఇది బర్త్డే పార్టీ కాదు, ఇది రేవ్ పార్టీ అని తెలిసిందని చెప్పేసి ఈమె సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దీంట్లో హేమతో పాటు ఈమె కూడా అర్ధనగ్న సంబంధించినటువంటి దుస్తులు వేసుకొని మరో పక్కన చిన్న చిన్న బట్టలు వేసుకొని డాన్స్ చేసుకుంటూ ఆ మత్తులో మునిగిపోయినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అయితే ఈమెను అడిగినటువంటి మీడియా అడిగినటువంటి సమాధానాలను దాటవేసేటువంటి ప్రయత్నం. ఈమె ఏమో తప్పు చేయనట్టు నిన్ననో మొన్ననో ఓ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ అది జస్ట్ నేను పార్టీకని వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే అని తెలిసింది, నేను డ్రగ్స్ తీసుకోలేదు, అసలు నటి ఏమో నాకెవరో తెలియదు అని చెప్పేసి సమర్థించుకున్నటువంటి ప్రయత్నం, బుకాయించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఈ రోజు జరిగినటువంటి పరిణామాలను చూసుకున్నట్టయితే ఈ హేమతో పాటు ఈమె కూడా ఒకటే వెహికల్లో వెళ్ళినట్టుగా తెలుస్తా ఉన్నది. మరి హేమతో పాటు ఆమెకు ఉన్నటువంటి సన్నిహితుడైనటువంటి చిరంజీవి, ఈ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజర్ వాసు, వీళ్ళందరూ కూడా పట్టుపడడం జరిగింది. అయితే ఈమె అశూరాయ్ అయితే ఇక మనకు తెలియనటువంటి పేరు కాదు. ఈమె ఎవరైతే పేరు హేమ. ఈమె హేమ. ఈ హేమకు సంబంధించినటువంటి ఈమె ఆ డ్రగ్స్ పార్టీలో రెడ్ హ్యాండెడ్ గా దొరికింది. రెడ్ హ్యాండెడ్ గా దొరికి సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేసింది. ఈమె పేరు అక్కడ ఎక్కడ కూడా పోలీసులకు ఈమె అసలు పేరు హేమ అని చెప్పట్లేదు, ఆమె పేరు కృష్ణవేణి అని చెప్పిందట. నా పేరు కృష్ణవేణి అని అడ్రస్ కూడా తప్పు చేశారు, తప్పు అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే సంబంధించిన కృష్ణవేణి అనేటువంటి పేరు మీదనే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. అయితే ఈమె యొక్క ఫోటోలు బయటికి రావడంతో కొంత టీవీలలో మరో పక్కన వార్తలలో ఈమె కృష్ణవేణి కాదు, ఈమె తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హేమ అని చెప్పేసి టీవీలలో ప్రసారం కావడంతో ఈమెను మళ్ళీ ఒకసారి పోలీసులు పిలిచి ఈ అసలైనటువంటి పేరేంటిది, నీ సంబంధించినటువంటి ఆధార్ ఏంటిది అని ఈమె సంబంధించినటువంటి ఏదైతే ఆధార్ కార్డు లేకపోతే ఆమెకు ఉన్నటువంటి చిన్న చిన్న ఐడి కార్డులను చూస్తే ఈమె పేరు హేమ అని తెలిసిందట. అంటే ఒక పక్కన మీడియాను, మరో పక్కన పోలీసులను కూడా మరి వాళ్ళ తప్పుడైనటువంటి సమాచారం ఇచ్చి ఈ తప్పుడు కేసు నమోదు చేసుకునేటువంటి విధంగా ఆ నటి హేమ మరి ఒక పక్కన పోలీసులకు కూడా తప్పుడు సమాచారం. దీనిపైన కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు, మరో పక్కన సిసిబి పోలీసులు సైతం ఈ సంబంధించినటువంటి ఒక పక్కనేమో ఆమె పోలీసులు అదుపులో ఉండగానే ఈమె ఒక వీడియో రిలీజ్ చేస్తుంది. ఏమని, నేను ఇంట్లో బిర్యానీ వండుకుంటా ఉన్నాను, ఇది రుచిగా ఉంటుందా, ఇది చేదుగా ఉంటుంది, ఇది పడేయాలన్నా తినాలా, నేను హైదరాబాద్లో ఉంటే నేను డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నాను, బెంగళూరులో రేవు పార్టీలో ఉన్నాను, లేకపోతే సగం బట్టలు వేసుకొని ఏమో ఎగురుతున్నానని చెప్పేసి ఏదో టీవీలలో ప్రసారం చేస్తా ఉన్నారని చెప్పేసి ఇంకా మీడియా ముంగటే మీడియా మీదకే మరి రూసలు ఆడేదానికి సిద్ధపడ్డది ఆమె. కానీ తీరా చూస్తే ఈమె కృష్ణవేణి కాదు, అసలైనటువంటి దొంగ ఈమె హేమ డ్రగ్స్ తీసుకొని అక్కడ మరి రేవ్ పార్టీలో పాల్గొన్నది అన్నట్టుగా తెలుస్తా ఉంది. ఎంత దారుణమైనటువంటి విషయం. మళ్ళీ వీళ్ళు టీవీల ముంగడికి వచ్చి ఏదో ఉపన్యాసాలు చెప్తారు, ఊగదంపుడు ఉపన్యాసాలు, ఏదో సమాజ సేవ చేసినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి సమాజాన్ని మొత్తం ఏదో మార్చినట్టుగా, తెలుగు సంబంధించినటువంటి ప్రజలను మార్చినట్టుగా వీళ్ళు కొంత యాడ్స్ ఇచ్చుకొని ఇక్కడ ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు, రేవ్ పార్టీలో పాల్గొంటారు, సంబంధించినటువంటి అన్నిట్లలో వీళ్ళే ఉంటారు. సెక్స్ రాకెట్లో కూడా ఇట్లాంటి సంబంధించినటువంటి తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్లే ఇప్పుడు చాలా మంది దొరుకుతా ఉన్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. కాబట్టి ఈ సంబంధించినటువంటి దాంట్లో ఏమ స్నేహితుడితో పాటు వీళ్ళందరూ కూడా దొరికిళ్ళు. ఇవి పేరు కూడా తప్పుడైనటువంటి పేరు కూడా ఇవ్వడం జరిగింది. ఈ డ్రగ్స్ కేసులు ఇగో ఇది ఈ బట్టలలోనే, ఈ సంబంధించినటువంటి బట్టలలోనే ఆమె దొరికింది. ఇదే బట్టలలో ఆమె వీడియో రిలీజ్ చేసి నేను డ్రగ్స్ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, అసలు నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నా, నేను సమయం వచ్చినప్పుడు ఈమె సమాధానం చెప్తుందట. మరి సమయం వచ్చింది, సమాధానం చెప్పమ్మా, ఏమమ్మా నువ్వు సమాధానం చెప్పు, ఉన్నది నువ్వు వాళ్ళే పోతుంటే అక్కడ ఉన్నటువంటి నీళ్ళకి ఇంకెవరన్నా ఉన్నారా మరి ఏందనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఈమె బిర్యానీ వండుకుంటా లేకపోతుంటే ఇంకేదో ఇంట్లోనే వండుకుంటూ ఇంట్లోనే నేను తిరుగుతున్నాను చెప్పేసి చిన్న చిన్న వీడియోలు, పాత వీడియోలు, కొత్త వీడియోలు అన్ని కలిపి ఇలా వాళ్ళను ఏదైతే సమాజాన్ని కొంత తప్పుదోవ పట్టియాలి, పోలీసులను కూడా తప్పుదోవ పట్టియాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె ఉండడం జరిగింది. ఇప్పటికి కూడా గతంలో దొరికినటువంటి వాళ్ళపైన కూడా ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉన్న సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు, గతంలో దొరికినటువంటి వాళ్ళపైన మరి వీళ్ళపైన మరి అప్పుడేమో తెలంగాణ దొరికినటువంటి వాళ్ళు, ఇప్పుడేమో బెంగళూరులో దొరికినటువంటి వీళ్ళకి మరి ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయి, ఏ విధంగా చర్యలు ఉంటాయి అనేది కూడా
సిసిబి పోలీసులు మరి దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఎవరెవరు పాల్గొన్నారు, ఎందుకు పాల్గొనాల్సి వచ్చింది, అసలు బర్త్డే పార్టీ ఇంకేమన్నా పార్టీ, అసలు దేని విధంగా పాల్గొన్నారు అనేది కూడా దీనిపైన మరి ఇప్పటికే పోలీసులు అయితే ప్రత్యేకమైనటువంటి దర్యాప్తును ప్రారంభిస్తా ఉన్నారు. ఇక ఈమె పేరు ఆమె ఎట్టుపోయింది, ఇక అషూరాయ్, ఈమె అషూరాయ్ బర్త్డే పార్టీ అనుకుని వెళ్ళినా ఇది బర్త్డే పార్టీ కాదు, ఇది వేరే పార్టీ అని చెప్పేసి ఇగో ఈమె అషూరాయ్, ఇగో అది రేవు పార్టీ కాదు, ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, బర్త్డే పార్టీ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దొరికినటువంటి ఈ డ్రగ్స్ కేసులో దొరికినటువంటి ఇగో ఇటువంటి దొంగలు. మరి పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు దీనిపైన చూడాలి. మొత్తానికైతే ఇన్ని రోజులు వాళ్ళు దొరికినటువంటి వాళ్ళు సమర్థించుకున్నటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ మొత్తానికైతే మాత్రం ఇలా అసలైనటువంటి దొంగలు ఎవరో పోలీసులు వాళ్ళు మీడియా ముంగడికి వచ్చి చెప్పినటువంటి పరిస్థితి. సుమారుగా ఈ సంబంధించినటువంటి ఈ రేవ్ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారంటే 31 మంది మహిళలు, 31 మంది యువతులు పాల్గొన్నారు. దాంట్లో 27-28 మంది డ్రగ్స్ తీసుకొని అడ్డంగా బుక్ అయినటువంటి వాళ్ళే. మొత్తం 86 మందికి 101 మంది ఈ సంబంధించినటువంటి పార్టీలో పాల్గొంటే 86 మంది ఈ సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ కేసులో పాజిటివ్గా వచ్చినటువంటి పరిస్థితి. చూద్దాం మరి మళ్ళీ సమయం వచ్చినప్పుడు సమాధానం చెప్తానని చెప్పేసి ఏమన్నది, మరి ఏం సమాధానం చెప్తుంది, అషూరా ఏం సమాధానం చెప్తుంది, దీనికి పోలీసులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారనేది కూడా ఇక 2-3 రోజుల్లో తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. 3-4 రోజుల కానించి కూడా సోషల్ మీడియాలో ఈ హేమ పైన, మరొక పక్కన ఈ డ్రగ్స్ దందా పైన, డ్రగ్స్ సంబంధించిన బెంగళూరులో ఉన్నటువంటి బర్త్డే పార్టీ పైనే దీనిపైనే ప్రధానంగా కొంత వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఈ రోజు వరకు మరి ఫుల్ స్టాప్ పడుతుందా లేకపోతే దీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారన్నటువంటి దానిపైన పోలీసులు ఏ విధంగా ఆరాధిస్తారనేది కూడా మనం కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.